న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖాముఖి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులు కోన నాగార్జున గారు। నమస్కారం సార్। నమస్కారం। మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా। ముఖ్యంగా పవర్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ ముందుగా శుభాకాంక్షలు। మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ లేదా బాల్యం గురించి కానీ నేను చెప్పుకుంటా కంటే పెద్దగా ఏం లేదు। చిన్నప్పటి నుంచి కూడా అంటే మా నాన్నగారు ఒక రైతు, అంటే రైతు అంటే కూలీ రైతు అయితే ఏంటంటే అక్కడి నుంచే కూడా మేము కష్టపడుకుంటూ మరి అదేవిధంగా ఎస్ఎస్సి వరకు పూర్తి చేసి ప్రైవేట్గా డిగ్రీ కట్టి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక కీలక బాధ్యతలు అనేది వ్యవహరిస్తూ ఉన్నాం। అయితే ఏంటంటే ముఖ్యంగా చెప్పేది మా కుటుంబంలో అయితే కనుక, మా కోనవారి ఫ్యామిలీలో అయితే కనుక ఎవరు కూడా పాలిటిక్స్లోకి రాలేదండి। ఎందుకంటే అంత అవకాశం కూడా లేదు। ఏదో భగవంతుడు ప్రజలకు సేవ చేయాలని కల్పించాడు, దాని ద్వారానే పాలిటిక్స్లోకి అనేది రావడం జరిగింది। మీ రాజకీయ అరంగేట్రానికి స్ఫూర్తి ఎవరు? దేవినేని నెహ్రూ గారండి। దేవినేని నెహ్రూ గారిని చూస్తా పెరిగాం। ఎందుకంటే దేవినేని అవినాష్ కూడా మాతో చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాడు। అంటే నాతో కాదు, ప్రతి ఒక్క కార్యకర్తతో అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు। ఎక్కువగా మేము ఆయన చూస్తానే పెరిగాం। బందర్లో మొట్టమొదట దేవినేని అవినాష్ గారికి బ్యానర్ కట్టింది మీరు। అయితే ఈ మధ్య మీ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు వస్తున్నాయి అనే పుకార్లు బయట వినిపిస్తున్నాయి, దీనిపై మీ సమాధానం ఏంటి? ఆ పుకార్లు అనేది ఎందుకంటే బయట అంటే ఎక్కువగా ఈ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఎవరైతే కనుక స్నేహితులుగా అంటే ప్రాణంగా ఎలా అయితే కనుక మనం వ్యవహరిస్తూ ఉన్నామో చాలామంది గిట్టని వాళ్ళు, ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే ఈ రోజున చాలా దరిద్రంగా ఉంటుంది। ఒకడు ఎదుగుతూ ఉంటే పై కిందకు లాగుదామని చెప్పి చూస్తూ ఉంటారు। ఆ బయట కొంతమంది పుట్టించే పుకార్లుగా తప్ప అలాంటిది ఏం లేదు। ఎందుకంటే మేము ఇద్దరం కూడా ఎప్పుడు క్యాజువల్గా ఉంటాం। అసలు ఈ పుకార్ అనేది కూడా ఎందుకు వస్తుందో నాకు మొట్టమొదటిగా అర్థం కావట్లేదు। ఇదైతే కనుక పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు। ఆయన నాకు ఎప్పుడూ అన్నయ్య, నేను అతనికి తమ్ముడిని, ఆయన నాకు రాముడు, నేను లక్ష్మణుని, అంతే తేడా। మచిలీపట్నంలో అధికార పార్టీ యొక్క పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అధికార పార్టీ పనితీరు అంటే కొల్లు రవీంద్ర గారు ఎప్పటికీ 4.5 సంవత్సరాలు ఇప్పటికి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి పదవులు చేపట్టి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది। అభివృద్ధి అంటే కనుక 100%, అంటే అతను ఉన్న టైంలో చాలా గొప్పగా 100% చేశారని చెప్పి ఒప్పుకుంటున్నాం। ఎందుకంటే బందర్లో అంతకుముందు ఉన్న ప్రతిపక్ష నాయకులు పేర్నాని గారు 9 సంవత్సరాలు ఏం చేశాడనేది కూడా అర్థం కావట్లేదు। అంటే ఎమ్మెల్యేగా అయ్యి ఈ సిమెంట్ రోడ్లు లేదంటే కనుక ఈ పొలాలమ్మడి తిరగడం అతను చేసే రాజకీయాలు తప్ప 9 సంవత్సరాలు అయితే కనుక బందర్ అభివృద్ధి అనేది శూన్యం, ఇది ఎవరైనా చెప్తారు। కానీ 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా కులరేంద్ర గారికి దొరుకుతుంది। గడిచిన 4.5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి కార్యక్రమాల్లో కనిపించలేదు, ఎందుకని? కార్యక్రమాలంటే నేను మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువగా దేవినేని అవినాష్ గారితో, మరి అదేవిధంగా ఈ మధ్యన మంత్రి పదవి చేపట్టిన మన నారా లోకేష్ గారితో ఎక్కువగా సన్నిహితంగా ఉండడం జరిగింది। ఎక్కువగా నేను వీళ్ళిద్దరితో ఎక్కువ కార్యక్రమాలు అంటే నేను మొట్టమొదటిగా రాజకీయాలు వచ్చింది దేవినేని అవినాష్ గారి వల్ల, వాళ్ళతోనే వచ్చాను, వాళ్ళతోనే ప్రయాణం సాగిస్తున్నాను। వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నాను తప్ప ఎక్కడ కూడా పాల్గొపోవడం అనేది ఏం లేదు। ఎందుకంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాను అంతే, వాళ్ళని చూసి పాలిటిక్స్ ఎలా నేర్చుకోవాలనేది ఈరోజు నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను తప్ప వేరేదైతే కనుక అలాంటిది ఏం లేదు। రానున్న ఎన్నికల్లో మీ పార్టీ గెలిచాక 3 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ గారిని ఏ విధంగా చూడబోతున్నారు? అదేం లేదండి, ఎందుకంటే మొన్న టైంలో అంటే అతను పార్టీలోకి వచ్చారు, పార్టీలోకి రాగానే ఇక అంటే అందరూ ఉండే పుకారు ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారని చెప్పి చాలామంది పుకారు, అంటే ఎమ్మెల్యేకి పోటీ చేయించకుండా మంత్రి అలా ఇచ్చారని। వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వలేదా? అదే పాటు ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదా, మంత్రి ఇవ్వలేదా? కానీ ఏంటంటే ఎస్పెషలీగా కనబడేది లోకేష్ గారు, సీఎం గారు తనయుడు కాబట్టి
ఆయన ఎస్పెషలీగా కనపడడం వల్ల ఈ రోజున ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి దాని ద్వారా మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆయన ఎస్పెషలీ కనపడుతున్నాడు. అంతకుమించి వేరేదైతే కనుక ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయించి, ఎందుకంటే ప్రజల్లోకి వచ్చాడు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయించి మళ్ళీ అదేవిధంగా మంత్రి పదవి ఇస్తారే తప్ప, లేదంటే కనుక ఏదైనా కీలకమైన శాఖ ఇస్తారే తప్ప ప్రజల్లోకి వెళ్ళడానికి అంతకుమించి 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎస్పెషలీగా చెప్పుకోవడానికి అయితే కనుక ఏం లేదు. అంతే. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి సీఎం, ఆయన మాత్రం ఎప్పుడు కొడుకుగా ఫీల్ అవ్వడం, అతను ఒక కార్యకర్త అంతే. వైసీపీలో నుండి వంగవీటి రాజా గారు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారనే ప్రచారం బయట ఉంది. దీనిపై మీ సమాధానం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రాధా గారు అయితే కనుక మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఒకటే చెప్పారు క్లీన్ స్వీప్గా. ఏమని, నేను వైఎస్ఆర్సీపీలో అంటే ఒక గోండా రాజకీయం అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చిన కారణాలు కూడా చెప్పారు. మరి టీడీపీ పార్టీలోకి రావడానికి అయితే కనుక ఆయన సమ్మతిగానే ఉన్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీలోకి రావడానికి ఆయనకి ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అంటే విభజన అయిన తర్వాత, రాష్ట్ర విభజన అయిన అనంతరం ఈ 4 ఏళ్లలో అభివృద్ధి చూశారు, అభివృద్ధి కనపడుతుంది. ఆయన కూడా ఒకటే అన్నారు, ఈ రంగా గారి మీద అయితే కనుక ఏ విధమైన ముద్ర ఉందో ఆ ముద్ర తొలగించడానికి కొంతమంది వ్యక్తులు అంటే టీడీపీ పార్టీలో కొంతమంది వ్యక్తులు చేశారే తప్ప దాన్ని పార్టీకి రాయొద్దు, చంద్రబాబు నాయుడు గారికి రాయొద్దు అని చెప్పారు. ఆయన ఖచ్చితంగా వీలు చూసుకుని పార్టీలోకి అయితే కనుక కన్ఫామ్గా వస్తారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ అనేది ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మేము ఎస్పెషలీగా థ్యాంక్ యూ చెప్తాం తెలుగు తరపున. కానీ పవన్ కళ్యాణ్ గారే గెలిపించడం అనేది అది హాస్యాస్పదం అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించడం అనేది అంటే ఆయన ఎస్పెషలీగా మాకు పార్టీని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. కానీ ఆ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అంటే టీడీపీ పార్టీ గెలవడానికి ముఖ్యమైన కారణం అంటే జనసేన లేకపోతే టీడీపీ పార్టీ లేదంటే కనుక అది చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో బయటకు వచ్చేసిన తర్వాత ఈ రోజున అందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఏం చేసినా సరే ఆయన ఒక సినిమా స్టార్ కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అతన్ని ఆహ్వానిస్తారు, చూడడానికి వెళ్తారు, ముఖ్యంగా ఫోటోలు తీసుకుంటానికి వెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని నేను కూడా, హీరోలు ఎంతమంది ఉన్నా సరే నేను ఇప్పటి వరకు ఒక బ్యానర్ కట్టింది ఒక పవన్ కళ్యాణ్ గారికి. దేనికది? సినిమా పరంగా మాత్రం. ఎందుకంటే ఎప్పటికైనా సరే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానమే. కానీ పాలిటిక్స్లోకి వచ్చి ఏదో చేద్దాము, చంద్రబాబు నాయుడు గారికి నేను లేకపోతే గెలవరు అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు అని. మీకేం తెలుసండి పవన్ కళ్యాణ్ గారు? అంటే మీకు బయటకు వచ్చి అరవడం, ఈ జుట్టు ఎగరేసుకుంటాం, మీటింగుల్లో కుర్రవాళ్ళని రెచ్చగొడతాం తప్ప మీకు వచ్చిన పాలిటిక్స్ ఏం తెలీదు. మీ గురించి చక్కగా మీ తమ్ముడు పక్కన కూర్చునే రోజా గారు మీ గురించి ప్రతిదీ కూడా ఏ రోజుగా ఆ రోజు మీరు ఏ మీటింగ్ పెడితే దాన్ని కౌంటర్గా రోజా గారు ఇస్తూ ఉన్నారు. మీ పార్టీ బతికేంటో మరి వైఎస్ఆర్సీపీ చక్కగా ఎండగడతా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయడం అనేది అది మాత్రం ఎటువంటి ఇదేం కాదు. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మేము గెలిచేంటో చూపిస్తాం, మా తెలుగు యువత సత్తా ఏంటో కూడా మీకు చూపిస్తాం. రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ అంటే ఏముందండి, ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్యాకేజ్ స్టార్. ఎవరో రాసిన స్క్రిప్ట్ ద్వారా పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఎవరో ఉంటారు ఒక ఆయన ఏదో సీనియర్ స్పీకరు సీనియర్ నాయకులు ఏదో ఆయన రాసిన స్క్రిప్ట్లని చదువుతూ ఉంటారు. ఏదంటే అది కాకుండా ఏంటంటే పార్టీకి ఎంత ఫండ్ వస్తుంది అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీ ఫండ్స్ కోసం అంటే ఇంకా సంపాదించుకోవడం కోసం, ప్యాకేజీల కోసం, మోడీ ఇచ్చే ప్యాకేజీల కోసం తప్ప ఇంకా జనసేన పార్టీ గురించి అయితే కనుక ఇంకంతకు మించి మాట్లాడతాం కూడా అనవసరం. మీరు కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులు కదా, వంగవీటి రాధా గారికి టీడీపీలోకి వచ్చాక ఏ సీటు ఖరారు చేయబోతున్నారని మీరు భావిస్తారు? ఎప్పుడైనా టీడీపీ పార్టీలోకి ఎవరైనా వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్తారు. ఏదో నా దగ్గరికి పదవులు ఆశించు, లేకపోతే కనుక వేరే ఏమో ఆశించు, నా దగ్గరికి అయితే కనుక రావద్దు, పార్టీలో పనిచేద్దాం, ప్రజలందరికీ సేవ చేద్దాం అనేవాళ్ళు మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదే ముందు జాయిన్ అయ్యే ముందు కూడా అదే క్లియర్గా చెప్తారు. పదవులు అనేది
ఆ మనిషికి ఎలా సూట్ అవుతుందో, అంటే ఏ పదవి సూట్ అవుతుందో ఆ పదవి ద్వారా ఎలా ప్రజలకు సేవ చేస్తారో ఆయనకు తెలుసు. దాని ద్వారా ఎవరు అడగకుండానే ఆయనే ఆయనకి నచ్చినట్టుగా తనకి ఏదైతే కనుక పదవి బాగుంటుందో, దేని ద్వారా అయితే కనుక ప్రజలకు సేవ చేస్తారో ఆ పదవి ఇస్తారని చెప్పి మాకు ఒక నమ్మకం. మచిలీపట్నానికి పోర్టు అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అవసరం ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే పోర్ట్ అనేది ఈ రోజున పోర్ట్ అనేది వస్తే అంతకుముందు 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, మరి పేరు నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు ఇదే మా గ్రామంలో కనీసం ఇక్కడ ఒక 30-40 మంది యువత ఉంటారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి జాబులు చేసుకునే పరిస్థితి. అదే పేరు నాని గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని ఉంటే ఈ పార్టీకి పోర్టు వచ్చేది. ఆ పోర్టు రాగానే 5 ఏళ్ల కాకపోయినా 5 ఏళ్ళైనా ఇండస్ట్రీలన్నీ వచ్చేవి, పోర్టు ఎగుమతి దిగుమతులు జరుగుతూ ఉండేవి. యువత ఎక్కడికి వెళ్లకుండా, ముందల మన కృష్ణా జిల్లాలో ఉన్న యువత ఎక్కడికి వెళ్లకుండా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటంటే, పేరు నాని గారు 2 సార్లు గెలిచిన పోర్ట్ అనే ప్రామిస్ చేసి ప్రజల్ని నమ్మకంగా దెబ్బ కొడుతున్నారే తప్ప వేరేగా అయితే కనుక ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. పోర్ట్ అయితే కనుక మచిలీపట్నం కాదు, కానీ మచిలీపట్నం యువతకి, కృష్ణా జిల్లా యువతకి చాలా అవసరం. ఎన్నికల ముందు మచిలీపట్నంలో పోర్టు శంకుస్థాపన ఎలక్షన్ స్టంట్ అని చెప్పి పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? స్టంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు రోడ్ల మీద స్టంట్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మొన్నే నిరూపించుకున్నారు స్టంట్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది. మొన్న TV9 వారు మన జల్దువారి గ్రౌండ్కి వస్తే అక్కడ ఒక కార్యక్రమం పెట్టారు పోర్టు పైన. అయితే అక్కడ చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ చేసి వాళ్ళే అంటే గొడవలు ఎలా సృష్టించాలి, ఏ విధంగా చేయాలనేది ఒక ప్లాన్ చేసి పకడ్బందీగా చక్కగా, అంటే అక్కడ టీడీపీ నాయకులు ఒక 10 మంది వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మంది కూడా ఆ రోజున చేసింది ఏంటి, TV9లో పక్కా కనపడతా ఉంది. ఏమని కనపడతా ఉంది, గొడవల్లో అల్లర్లు సృష్టించడానికి మాత్రమే వచ్చారు. రెండవది ఏమిటంటే ఎలక్షన్ స్టంట్ అంటున్నారు. ఎలక్షన్ స్టంట్ ఏ విధంగా అంటారండి? అంటే మీరు 9 ఏళ్ళు చేసింది ఏంటి, డ్యాన్స్లా? మచిలీపట్నం బీచ్ చుట్టూ డ్యాన్సులు చేశారా మీరు? ప్రతిపక్ష నాయకులు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పేరు నాని మొన్న అంటా ఉన్నాడు, రండి మీ కెమెరాలు తీసుకుని వెళ్దాం, పోర్టు పనులు ఏం జరుగుతున్నాయి అని చెప్పి. రాష్ట్రం విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం మరి ఇక్కడ మచిలీపట్నానికి ఇండస్ట్రీలు రావాలంటే, వేల కంపెనీలు రావాలంటే మరి మన జిల్లాకి మచిలీపట్నం ఎంత అవసరం కాబట్టి దాని గురించి భూమి ఎక్కువగా సేకరించారు. దాంట్లో ఇండస్ట్రీలు తీసుకురావడానికి ఈ రోజున మచిలీపట్నం నుంచి కుల రవీంద్రరావు గారు, అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు, బొచ్చల అర్జునుడు గారు, ఊరగడ్డ వేదవ్యాస్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తెచ్చుకుని మరి మొన్న పోర్టు శంకుస్థాపన చేశారు. కానీ దీన్ని కూడా రాజకీయం చేయడం ఒక పేరు నానికే బాగా తెలుసు. అది పేరు నాని నైజం. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తారు? ఈ రోజున అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఒక టీడీపీ పార్టీ కృష్ణా జిల్లా లీడర్గా మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కానీ ఈ రోజున మాత్రం నా గుండె మీద చేసుకుని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అంటే ఒక ఓటర్గా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. రెండవది ఏంటంటే పార్టీ చేసిన కార్యక్రమాలే, పార్టీ ద్వారా పొందిన ప్రజలే, ఎందుకంటే రేపు పొద్దున ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఉన్నారు. ఈ రోజున 5,07,00,000 మంది జనాభా ఉంటే ఈ రోజున 89% అంటే ఒక 10-11% ఎక్కడో లబ్ధి పొందకుండా ఉంటారు. 100% ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు 89-90% వరకు ప్రజలందరూ కూడా అన్ని విషయాల్లో లబ్ధి పొందున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన అనంతరం ఏవైతే కనుక 13 జిల్లాలు కానీ, లేదా 16 మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, అదేవిధంగా 110 మున్సిపాలిటీలు కానీ, 670 మండలాలు కానీ, 1,29,059 పంచాయతీలు ఉంటే, మొత్తం కూడా 1,54 కోట్ల కుటుంబాలుంటే, మొత్తం అంతా కలిపి కూడా మరి 5,07,00,000 జనాభా ముందుంటే, 5,07,00,000 జనాభా ఉంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అందరూ లబ్ధి పొందున్నారు. ఏ విధంగా అంటే 97 లక్షల మందికి ఈ రోజున ద్విచక్ర వాహనాలు ఇచ్చింది టీడీపీ పార్టీ. అదేవిధంగా 59 లక్షల మందికి రైతు రుణమాఫీ ఇచ్చింది. అదేవిధంగా 89 లక్షల మందికి డ్వాక్రా రుణమాఫీ చేశారు. అదేవిధంగా 48 లక్షల మందికి ఎన్టీఆర్ పెన్షన్లు ఇచ్చారు. అదేవిధంగా 8 లక్షల మందికి వితంతు పెన్షన్లు అందినాయి. అదేవిధంగా 18 లక్షల మందికి వితంతు పెన్షన్లు అందినాయి. 6 లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు అందినాయి.
అదే కాకుండా ఈ రోజున పసుపు కుంకుమ కార్యక్రమం అయితే కనుక ఏ విధంగా పెట్టారో, మరి 3 విడతలుగా అంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న 3 విడతలుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరి చెక్కులు అందించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలు అయితే కనుక ఎక్కడైతే ఉన్నారో, భూమి లేని వాళ్ళు అయితే ఎక్కడైతే ఉన్నారో, వెనకబడిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎకరం పొలం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కూడా ఎవరైతే కనుక ఎక్కడైతే కనుక పేదవారైతే ఉన్నారో, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ వీళ్ళందరికీ కూడా మరి ఒక ఇంట్లో పెద్ద కొడుకయ్యి ఈ రోజున మరి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే 40,000 30,000 కాడికి 50,000 కాడికి ఇచ్చిన పార్టీ ఓన్లీ వన్ అండ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు మీకు చెప్తా ఉన్నాం. అదే దాని గురించే తెలుగుదేశం పార్టీకి గెలుస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి చూసుకోండి, ఈ రోజున విజయవాడలో ఎప్పుడూ లేని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి చెప్పాడు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు చెప్పారు, ఆ కళ అంతా కూడా అలాగే ఉండిపోయింది. ఈ రోజున మనం విజయవాడ వెళ్తే ఎవరో చూడవసరలా, మామూలుగా మీరే వెళ్ళి చూడండి, అక్కడ కనుక ఫ్లైఓవర్ చూడండి, కనకదుర్గమ్మ గుడి వారధి మీదుగా ఫ్లైఓవర్ ఈ రోజు నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం విజయవాడ నుంచి కనుక మనం మచిలీపట్నం రావాలంటే వరకు 2.5 గంటలు 3 గంటలు పట్టేది. కానీ ఈ రోజున మేమే వెళ్తా ఉన్నాం మా కారులో, గంటలో ఈ రోజున విజయవాడ అమరావతి సెక్రటరేట్లో ఉంటా ఉన్నాం. ఇదే విధంగా చూసుకుంటే మరి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా కంపెనీలు తీసుకొచ్చి మన యువతకి ఎవరైతే కనుక యువత అయితే నిరుద్యోగులు అయితే ఉన్నారో మొన్నటి వరకు కూడా 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు. మరి నిన్నగాక మొన్న మళ్ళీ యువతకి అంటే ఇంకా యువతకి ఏదో చేయాలి, నిరుద్యోగులుగా అలా మిగిలిపోయారని చెప్పి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారంటే ఇదంతా కూడా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలే ఆశీర్వదిస్తారు. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డికి మొన్న 66 వచ్చిన సీట్లు, ఈసారి నాకు తెలిసి మామూలుగా ఒక 10-15 మించి ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి 1,000 కోట్లు ఖర్చు పెట్టి గెలవాల్సిందే తప్ప ఆ 10 సీట్లు తప్ప ఇక జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతిపక్షం పార్టీలో కూడా కూర్చోడని చెప్పి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొత్తం అన్ని స్థానాలు 175 స్థానాల్లో 170 స్థానాలు గెలుస్తుందని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. నారా లోకేష్ గారికి ఏ నియోజకవర్గం తరఫున సీట్ ఖరారు చేయడం అది ఇంకా బయటికైతే కనుక రాలేదు. అధిష్టానం ఎక్కడైతే కనుక తన పోటీ చేస్తాడంటే ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడ చేసిన, ఎందుకంటే లోకేష్ గారు చేసిన పనులే మరి లోకేష్ గారిని గెలిపిస్తుంది కనుక అధిష్టానం ఎక్కడేస్తే కనుక అక్కడే పోటీ చేస్తారు. ఆయనకి ఎక్కడ సీటు ఖరారు చేసినా సరే మా తెలుగు తరపున మేము టీం సపరేట్గా వెళ్ళి ఆయన గెలిపించుకునే కృషి అయితే కనుక మేము చేసుకుంటాం. దేవినేని అవినాష్ గారికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం బయట ఉంది. కొడాల నాని గారిని తట్టుకుని గెలవగలరు? ఎందుకంటే 100% గెలవగలరు. దేవినేని నెహ్రూ గారికి కృష్ణా జిల్లాలో ఉన్నంత పట్టు ఇంకా ఏ నాయకుడికి లేదు. అదే జనం మొన్న నెహ్రూ గారు ఎప్పుడైతే కనుక కాంగ్రెస్ పార్టీలోంచి టీడీపీలోకి వచ్చారో ఆ రోజున ఒక జన సముద్రాన్ని గుణదల్లో చూసాం. అది కాకుండా ఏంటంటే కృష్ణా జిల్లాలో కనుక ఎటువంటి పట్టు అయితే ఉందో ఆ పట్టుని మనం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు కానీ అవినాష్ గారు కానీ కృష్ణా జిల్లాలో ఒక గుడివాడలోనే కాదు ఎక్కడ పోటీ చేసిన దేవినేని అవినాష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అదేవిధంగా చెప్పాలంటే ఇప్పుడు గుడివాడ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు కొడాల నాని గారు. దాని గురించి ఏదో మాస్ ఫాలోయింగ్ ఉందని అంటారు. మొత్తం మాస్ ఫాలోయింగ్ కాదు కదా, గుడివాడ చరిత్ర రికార్డుని తిరగరాస్తాడు దేవినేని అవినాష్. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ గుడివాడ ఇప్పటికీ వెళ్తూ ఉన్నాం. ఆయనేమో సీఎం గారిని ఎప్పుడు తిడతా ఉంటాడు. ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నా దేంట్లో ఉన్నా ముందల నాకు వెళ్ళి రోడ్డు కావాలి, నాకు వెళ్ళి నిధులు కావాలి, నాకు నా నియోజకవర్గానికి పలానా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పి తెచ్చుకునే వ్యక్తి అయితే కనుక కాదు. ఏంటంటే ఏదో అలా ఆయనకి ఆ మాస్ ఫాలోయింగ్ ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు కొట్టేశాడు. ఇప్పుడైతే కనుక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే కనుక గుడివాడ నియోజకవర్గాలు ఉంది. ఏదో గుడివాడ కొడాల నాని అంటే ఏ గడ్డం పెంచుకుని ఏదో బయటికి తిరుగుతూ ఉంటాడు, కానీ ఈసారి ఆ గడ్డం తీసుకుని బోడిగుండు కుట్టించుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. దేవినేని అవినాష్ అయితే కనుక ఫుల్ మెజారిటీతో గెలుస్తాడు. మళ్ళీ మీ పవర్ న్యూస్ మళ్ళీ దేవినేని అవినాష్ గారిని వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి గెలిచిన తర్వాత, తప్పకుండా మాత్రం ఇది జరుగుతుంది. వంగవీటి రాధా గారిని టీడీపీలోకి ఆహ్వానిస్తే దేవినేని అవినాష్ గారితో ఇబ్బంది ఏమి ఉండదంటారా? ఎందుకంటే ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఒక వారుగా తయారు చేసింది ప్రజలే తప్ప ఎప్పుడు కూడా నెహ్రూ గారు అంటే రాజకీయ నాయకులకి ప్రతిపక్ష నాయకులకి అధికారంలో ఉన్న నాయకులకి ఎప్పుడు ఒకటి ఉంటుంది. ఏంటంటే వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రతిపక్షం పార్టీ అనేది బురద జల్లుతూ ఉంటుంది.
ఎందుకంటే ఇలా ఈ కోణంలోనే ఉన్నారు కానీ ఎప్పుడైనా కానీ, ఎందుకంటే పాత కక్షలు గొడవలు ఇవన్నీ అంటారు కానీ అవన్నీ వాళ్ళు ఎప్పుడో ఆ కుటుంబాలు ఎప్పుడో మర్చిపోయినాయి. ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసే ఉన్నారు. కానీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు అవడం వల్లనే వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారే కానీ, మొన్న కూడా సీఎం గారు వంగవీటి రాధా గారు జాయిన్ అయ్యేటప్పుడు బుద్ధా వెంకన్న గారిని, దేవినేని ఉమా గారిని, అవినాష్ గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అవినాష్ గారు అయితే కనుక ఒకటే చెప్పారు, రాధా గారు రావడం వలన నాకు ఇబ్బంది లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, దీనివలన అయితే కనుక ఇబ్బందులు అయితే కనుక ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ వాస్తవాలేనా అంటారా, కాదంటారా? రామ్ గోపాల్ వర్మ అనే కన్నా అతను ఒక సైకో అని చెప్పొచ్చు. అది కాకుండా ఏంటంటే ఆయన తీసే సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక మన పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఎలా అయితే ఉన్నాడో ఆయన కూడా ఒక ప్యాకేజ్ స్టార్. ఎందుకంటే ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లేదంటే కనుక నేను ఒక్కడనే ఒక క్రెడిట్గా కనబడాలని చెప్పి ఆయన ఎప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కుటుంబానికి లేదంటే కనుక ఒక ఫ్యామిలీకి లేకపోతే ఒక చరిత్రకి ఇంకో చరిత్రకి ఇలాంటివన్నీ కూడా గొడవలు పెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలంటే అది ఒక రామ్ గోపాల్ వర్మని. ఎందుకంటే ఈ రోజున మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. లక్ష్మీ పార్వతి వెళ్ళి మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళింది, చక్కగా ఆహ్వానించారు. నా రెండో అమ్మ లక్ష్మీ పార్వతి అని అంటున్నాడు. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు వెళ్ళి రామ్ గోపాల్ వర్మకి సపోర్ట్ చేశారు. మరి లక్ష్మీ పార్వతి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు, మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ అంటే లక్ష్మీ పార్వతి ద్వారా చేతులు మరి అని చెప్పి ఈ విధంగా మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఇంకా దీని గురించి ఆ సినిమాని గురించి వదిలేసుకుంటాం రైట్. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఏంటి, డబ్బు. రెండవది ఏంటి, ఇలాంటివి ఏమన్నా చేస్తే నాకు ఎక్కువ యూస్ పెరిగితే నేను పబ్లిసిటీ అవుతాను, నాకు ఎక్కువ సినిమాలు వస్తాయి అంటే నేను ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి బయోపిక్ తీసాడే తప్ప దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారు. దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారని మీరు భావిస్తున్నారు? అంటే బీజేపీ పార్టీతో అంటే ఇప్పుడు మనం రాష్ట్రం కలిసి ఉన్నప్పుడైతే కనుక చూసుకుంటే లోకల్లో అయితే ఏ పార్టీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఏ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. బీజేపీతో ఇప్పుడు ఏంటి, కలవక తప్పదు. ఎందుకంటే బీజేపీ అప్పుడు సెంట్రల్లో ఫామ్ చేస్తుంది కాబట్టి మన రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రానికి ఎంతో బీజేపీ పార్టీ అవసరం కాబట్టి ఆ రోజున బీజేపీతో కలిశారు. అది కాకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన 16 విభజన హామీలు అయితే కనుక ఏదైతే ఉన్నాయో, ఏదైతే ప్రామిస్ చేశారో తిరుపతి వెంకన్న సాక్షిగా స్పెషల్ స్టేటస్ కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, మన అమరావతి డెవలప్మెంట్ గురించి కానీ, పోలవరం నిధులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి మరి బీజేపీ పార్టీతో మొన్నటి వరకు కూడా ట్రావెల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాలు ఓపిక పట్టారు. దేనికి, ఇప్పటికైనా సరే మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తారు. స్పెషల్ స్టేటస్తో మన ఆంధ్రప్రదేశ్ని చాలా రూపుదిద్దుకోవచ్చు, పోలవరం నిర్మించుకోవచ్చు, ప్రతి కార్యక్రమం అన్నిటికి కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి, రాష్ట్రం అంతా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మరి మొన్నటి వరకు ఓపికగా చూశారు. ఇంకా ఎప్పుడైతే కనుక నరేంద్ర మోడీ చేతులు ఎత్తేసారో ఇంకా అప్పుడుతో బీజేపీ పార్టీ అయితే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారికి అంటే రాష్ట్రానికి ఎటువంటిది ఏ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతలేదు కాబట్టి ఈ రోజున మరి బీజేపీ పార్టీని నిలదీయడం వలన బీజేపీ పార్టీ ఈ రోజున వ్యతిరేకంగా ఉంటుందే తప్ప, రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే వాళ్ళు ఏదైతే కనుక మాట ఇచ్చారో అది ఖచ్చితంగా చేస్తారు, అమలు చేస్తారు. రాహుల్ గాంధీ గారి మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీతో జతకలిపారే తప్ప, ఒక అభివృద్ధి కోసమే జతకలిపారే తప్ప వేరే సొంత లాభాల కోసం ఆయన చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీకు చెప్తాం. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఓ నియోజకవర్గం తరఫున మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం బయట జరుగుతుంది. దీనిపై మీ సమాధానం? ఎందుకంటే నాకు చేసే అంత వయసు కాదు, ఇంకా అంత అనుభవం రాలేదు. ఇప్పుడిప్పుడే పాలిటిక్స్లోకి వచ్చాం. అంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ కనుక మాకు యూత్కి కానీ మాకు కానీ ఏదన్నా కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ మాకు ప్రజలు సేవ చేసుకుంటాకి ఎప్పుడైనా అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా పార్టీకి విధేయుడిగా ఉంటూ వర్క్ చేస్తాం. ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఒక పదవి ఆశించాలని లేకపోతే వేరేదేం కాదు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమేటిక్ అనేది ఉందో, ఒక విజన్ అనేది ఉంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే కష్టపడతామో పార్టీకి గుర్తిస్తుంది. ఆ గుర్తించిన తగ్గానే మనకి పదవులు అనేది ఇస్తూ ఉంటారని చెప్పి మీకు చెప్తాం.
కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులుగా ప్రజలకి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే కృష్ణా జిల్లాలో కనుక తెలుగు యువత అందరినీ ప్రోత్సహిస్తూ కమిటీలు ఎక్కువగా వేసుకుంటూ మరి మాకు ఎవరైతే కనుక యువత అంటే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన దేవినేని అవినాష్ గారికి మేము తోడ్పడుతూ తెలుగుదేశం పార్టీకి మా సహాయ సహకారాలు అందిస్తూ మా పార్టీని గెలిపించుకోవటమే, అదే కాకుండా కృష్ణా జిల్లాలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ప్రధానమైన లక్ష్యం. కృష్ణా జిల్లాలో అంటే మేము కృష్ణా జిల్లాలో ఉన్నాం కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న యువతకి, నిరుద్యోగ యువత అందరికీ కూడా మళ్ళీ 2019 ఎలక్షన్ గెలవంగానే ప్రతి ఒక్కరిని కూడా ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా పార్టీలు కానీ నారా లోకేష్ గారిని పప్పు అని హేళన చేస్తున్నారు. అసలు నారా లోకేష్ గారి వల్ల టీడీపీకి ఉపయోగం ఉందంటారా? అభివృద్ధి జరుగుతుందంటారా? దీనిపై అసలు మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా అభివృద్ధి అయితే కనుక లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా ఐటీ శాఖ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి చేశారు. ఒకవేళ కనుక ఎవరికైనా కనబడపోతే ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కళ్ళు చెక్ చేయించుకోవాలి. లేదంటే కనుక వాళ్ళ మానసికంగా ఏమన్నా ఇదైపోతున్నారా ఈయన అభివృద్ధి చూసి అని చెప్పి ఒకసారి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చెకప్పింగ్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే పప్పు అంటారు. ఈ రోజున అలాంటి కామెంట్స్ అనేవి ఎన్నో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఏ పేర్లు లేవా, జగన్మోహన్ రెడ్డిని మేము పిలవలేమా? ఎందుకంటే మా పార్టీకి ఒక సంస్కారం ఉంది, ఒక విజన్ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి నీకు కానీ లేకపోతే నీ పార్టీ నాయకులకు కానీ వేరే వాళ్ళ పార్టీ పర్సనల్ వ్యవహారాలు మీకు ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో వైఫ్ల గురించి మన అంబాసిడర్ కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పాను. అసలు మీ స్థాయికి మీరు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. కానీ ఏంటంటే మీకు మాట్లాడటం తెలియదు, విలువలు తెలియదు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చేయాలో తెలియదు, ఒక ప్రణాళిక తెలియదు. కానీ ఏంటంటే అతనికి ఉన్న ఒకే ఒక కోరిక సీఎం అవడం. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా లేకపోతే కనుక పాదయాత్రలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాబు నాకు ఇల్లు లేదు అంటే అతనికి ఉన్న 1000 కోట్ల ఆస్తికి ఒకవేళ ప్రభుత్వం ఎక్కడన్నా కానీ సహాయం చేయలేదు అనుకుందాం. నీ దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉన్నాయి, నీకు నువ్వు సహాయం చేసుకు వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నావు, జనాలను పిలిపించుకుంటాకి మీ నాయకులకి కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నావు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే ఈ పప్పు అనే మాటలు కనుక ఇవన్నీ కూడా లోకేష్ గారు పట్టించుకోరు. ఆయన పెద్దగా ఇవేం కూడా కామెంట్స్ ఏం స్వీకరించరు, దానికి రిప్లై అవ్వాల్సిన అవసరం లేదు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఈ రోజున తిరుపతికి 8 ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు, అమరావతికి 18 ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. అదేవిధంగా అనంతపురంలో కానీ లేదంటే కనుక విశాఖపట్నంలో కానీ ఐటీ హబ్బులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కనపడతలేదా? అదేవిధంగా ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి టైం దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కియా మోటార్స్ని అంటే ఎన్నో కంపెనీలు తీసుకొద్దామని చూశారు, ఏ కంపెనీలు తీసుకురాలేకపోయారు. కానీ కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా లోకేష్ గారిని చూసుకుంటే ఈ రోజున పంచాయతీ శాఖలో చూసుకుంటే కనుక పంచాయతీ రాజులోనే పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు వేయడం అనేది జరిగింది ఎక్కడైనా సరే. అదేవిధంగా రెండవది బలమైన నిర్ణయం ఏంటంటే ఇంటింటికి పైపు ద్వారా నీళ్లు వెళ్ళే కార్యక్రమం. అంటే వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే అందరూ కూడా వెళ్ళి ఒక చోట నీళ్లు పట్టుకునే పరిస్థితి, అక్కడ గొడవలు పడే పరిస్థితి. దాన్ని నిర్మూలించాలని చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. ఇంటింటికి నీరు అందించాలని ఒక లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా కూడా నిరుద్యోగ యువతని అరికట్టాలని ఈ రోజున మొత్తం అందరినీ కూడా అంటే ఎక్కడ నిరుద్యోగులు లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి మరి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. అదేవిధంగా పల్లెటూరు అనేదానికి ఎక్కడ కూడా విద్యుత్ దీపాలు కూడా లేని పరిస్థితి, పాము కాట్లు కూడా గురయ్యే పరిస్థితి. కానీ
ఈ రోజున మనం ఏ పంచాయతీలో చూసుకున్నా సరే ఎల్ఈడి లైట్లు వేయించారు. అదేవిధంగా టౌన్లోనే ఇటువరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ రోజుకి 24 గంటలైతే 20 గంటలు టౌన్లో కరెంట్ ఇచ్చే పరిస్థితి మన పల్లెటూరులోకి వచ్చేసరికి అయితే కనుక ఎక్కువగా అంటే ఒక 7-8 గంటలు మాత్రమే పల్లెటూరుకి కరెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పటికి కూడా 24 గంటలు ఇస్తున్న అంటే పల్లెటూరులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ ఘనత అంతా కూడా మరి నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా కూడా ఆయన ప్రతిమను గుర్తించి గ్రామీణాభివృద్ధి శాఖకు దేశవ్యాప్తంగా 18 అవార్డులు వస్తే మరి దాంట్లో 9 అవార్డులు మరి తీసుకొచ్చిన ఘనత, రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత, అందుకున్న ఘనత నారా లోకేష్ గారిది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక నారా లోకేష్ గారికి మేము వ్యత్యాసం చూస్తున్నాం, దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన పక్కకి వెళ్ళాలంటే పక్కన గన్మెన్లు లేదంటే కనుక నాయకులు హడావిడి ఎక్కువ. ఈ రోజున మా నారా లోకేష్ గారిని కలవాలంటే ఏ చిన్న కార్యకర్త అయినా, ఏ పల్లెటూరు నుంచి వచ్చిన కార్యకర్త అయినా దూరంలో నుంచున్నా సరే గన్మెన్లు ఇంకా అంటే వాళ్ళని ఇది చేసైనా సరే వాళ్ళని దగ్గరకు పిలిపించుకుని ఫోటో దిగి వాళ్ళ అవసరాలని గురించి మాట్లాడి వాళ్ళకైతే ఏదైతే కనుక ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా తీర్చే వ్యక్తి నారా లోకేష్ గారు. అంత మంచి మనసున్న వ్యక్తి నారా లోకేష్ గారు. ఇలాంటి ట్రాష్లు ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన పట్టించుకోరు, మేము కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత దిగజారుడు రాజకీయాలు అయితే కనుక మాకు రావు. మీ విలువైన సమయాన్ని మా పవర్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.